ప్రభాస్ నగర్ కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో మరి మహిళా సమైక్య ఎన్ఎఫ్డబ్ల్యూ కాప్రా మండల సమితి ఆధ్వర్యంలో మరి ఈ నిరసన కార్యక్రమము చేయడం జరిగింది. మరి గ్యాస్ ధరలు పెంచిన డీజిల్ పెట్రోలు మరి గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కార్యదర్శి దర్శన యాదగిరి గారు, మహిళా సమైక్య అధ్యక్షురాలు మరి జయమ్మ గారు, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూప నాయక్ గారు, మరి ఏఐటీసీ మండల అధ్యక్షులు ఎల్లన్న గారు, అదేవిధంగా గిరిప్రసాద్ గారు సహాయ కార్యదర్శి కొండ సత్యం గారు, మరి అదేవిధంగా మహిళా సోదరిమణులు కవిత గారు, మరి ఇక్కడికి వచ్చిన భారతక్క మరి మల్లిక గారు అక్కడ పాల్గొన్న మీ అందరికీ తెలియచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్యాస్ ధరలు తగ్గించాలి. లేని పక్షంలో మరి కమ్యూనిస్టు పార్టీలు మరి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరి దిష్టిబొమ్మలు దానం చేయడం జరుగుతూ ఉంది. ఈ మొండి వైఖరి నరేంద్ర మోడీ మరి వైఖరిని రక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోపుదానిక ఎలక్షన్ల ముందు ఒక తీరుగా, ఎలక్షన్ గెలిచినాక ఒక తీరుగా ఈ ధోరణి మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రెక్కాడితే డొక్క నిండని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క చిన్న గ్యాసులు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని ఈ గ్యాసులు ఇచ్చుకుంటా ఈ యొక్క పేద ప్రజల పైన భారాన్ని మోపేది తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ యొక్క పెంచడం వ్యతిరేకిస్తూ వెంటనే ఈ పెంచిన గ్యాసు ధరను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధరను ముగిస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సమైక్య మరియు కబ్రా మండల్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ ధర్నాలు పాల్గొంటున్నాము. మహిళలు, ప్రతి ఒక్క మహిళలు, నాతో పాటు జయ అధ్యక్షురాలు మల్లిక గ్యాస్ ధరలను ప్రభుత్వము తగ్గించాలని మేము మహిళా సమైక్య తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం